హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన శ్రీనివాస్. ప్రేమ ప్రయాణం తర్వాతి కథ. మనాలిలో ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసిన తర్వాత మంచుకొండల మధ్యలో స్కేటింగ్ వంటి ఆటలు ఆడుకుంటూ ఒకరిపై ఒకరు మంచును విసిరేసుకుంటూ చాలా సరదాగా గడిపారు ప్రేరణ, రిషి. స్కై డైవింగ్ అందరూ చేస్తుంటే చూసి మనం కూడా చేద్దామని ఉత్సాహపడింది ప్రేరణ. కానీ రిషి, నువ్వొద్దు, నేను చేస్తాను కావాలంటే అంటూ అడ్డు చెప్పాడు. ఎందుకొద్దు? నాకేం భయం లేదు, నాకేం కాదు, ప్లీజ్ ఇద్దరం కలిసి చేద్దాం అంటూ బతిమలాడింది ప్రేరణ. కానీ రిషి మనసులో ఉన్న ఆలోచన వేరు. తను ప్రెగ్నెంట్ అయితే ఎలా, దానివల్ల ఏమైనా అవుతుందేమో అనే భయం. చాలా తిప్పినట్లు అవుతుంది. అవసరమా చెప్పు అంత రిస్క్ చేయడం అన్నాడు ఏదోలా తనకి సర్ది చెప్పాలని. ఏం మాట్లాడుతున్నారు సార్? చూడండి, అక్కడ అంతమంది చేస్తున్నారు, మీకు నేను అంత పిరికిదానిలా కనిపిస్తున్నానా? నేను అలా అన్నానా? మరి ఎందుకు నాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు? ఇవేవి ఉండవనేగా మీరు పెళ్ళి వద్దనుకుని సహజీవనం చేద్దామన్నారు. ఇప్పుడు ఇది రిస్ట్రిక్షన్లా అనిపిస్తుందా నీకు? నీ మంచి కోసమే ప్రేమతోనే చెప్తున్నాను కదా నేను. నా మంచి కోసం అంటే నా సంతోషం కోసం ఆలోచించాలి. నా సంతోషాన్ని ఆపడం నాకు మంచి ఎలా అవుతుంది సార్? చిన్న విషయం గురించి ఇంత ఇష్యూ చేస్తున్నావేంటి ప్రేరణ? సరే కానీ అంటూ ఒప్పుకున్నాడు అయిష్టంగానే. కానీ డైవింగ్ చేస్తున్నంతసేపు మనసంతా గాబరాగా ఉండిపోయింది రిషికి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కనుక దీనివల్ల ఏమైనా అయితే ఎలా తనకి అనే భయం రిషిలో. ఎంత తొందరగా బాబు పుడితే అంత తొందరగా పెళ్లి చేసుకుని ఫ్రీ అయిపోవచ్చు ప్రేరణ మనం. నిన్ను ఈ అవమానాల నుండి ఎప్పుడెప్పుడు తప్పించాలా అనే నా ఆరాటం. అది నీకు చెప్పలేను, చెప్పినా నువ్వు నమ్మవు. ఇది నా ఆలోచనే అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టే నువ్వు రాగలిగావు. కానీ జాతక దోషం అని చెప్తే నువ్వు అస్సలు ఒప్పుకోవని నాకు తెలుసు అనుకున్నాడు రిషి. స్కై డైవింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు రూమ్కి వెళ్ళిపోయారు. ఓకేనా, ఎలా ఉంది ఒంట్లో అంటూ తల నిమురుతూ ప్రేమగా అడిగాడు రిషి పక్కనే పడుకుని. అరే ఇప్పుడు నాకేమైందని? లేదు, కాస్త తల తిప్పినట్టు ఏమైనా ఉందా అని. ఏం లేదు సార్, నేను చాలా బాగున్నా. కావాలంటే మళ్ళీ ఒకసారి కూడా చేసొద్దామన్నా నేను రెడీ అంది నవ్వుతూ. అబ్బా వద్దులే అమ్మా అంటూ తల మీద మొట్టి నీ పీరియడ్ ఎప్పుడు మెల్లిగా అడిగాడు. అదేంటి సడన్గా అలా అడిగారు? లేదు, ఊరికే. నిన్ననే రావాలి, ఈరోజు వస్తుందేమో అనుకున్నా, ఇంకా రాలేదు. ఓ, ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటుందా? అవును, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఊరికేనేలే. రేపు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకో, కిట్ తీసుకొస్తా. వాట్ అంటూ పగలబడి నవ్వింది ప్రేరణ. ఏ ఎందుకలా నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేస్తున్నానా? మరి ప్రెగ్నెంట్ ఏంటి ఇప్పుడే? ఇప్పుడే ఏంటి, అవకాశం ఉంది కదా, మనమేమీ సేఫ్టీ వాడలేదు కదా. మీరు వాడలేదు, నేను వాడాను కదా అంది ప్రేరణ నవ్వుతూ. ఏమంటున్నావు? ఎందుకలా చేసావు బాధగా అన్నాడు రిషి. చేయక అప్పుడే పిల్లల్ని కని ఏం చేద్దాం? ఎత్తుకుని సంబరంగా తిరిగే అమ్మమ్మ ఉందా లేక నానమ్మ ఉందా? పైగా అంత ధైర్యం నేను చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే నన్ను పూర్తిగా నమ్మట్లేదన్నమాట నువ్వు. ఇంకా లోపల ఎక్కడో నా మీద నీకు అనుమానంగా ఉంది కదూ? అలా అని కాదు సార్, కానీ అప్పుడే పిల్లల్ని కని మరిన్ని అవమానాలు పొందడం, పైగా మన వల్ల వాళ్ళు కూడా ఆ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఎలాగో జీవితాంతం ఉంటాం కదా, కాస్త టైం తీసుకుంటే మంచిది కదా అని. కాస్త టైం తీసుకోవడం వల్ల ఏం మార్పు జరుగుతుంది ప్రేరణ? నాకు పిల్లలంటే ఇష్టం, ప్లీజ్ కాదనొద్దు. మనపై ఈ సమాజంకి ఉన్న అనుమానాలు, అపోహలు దూరం చేసేలా మనది కేవలం మోహమే కాదని, జీవితాంతం తోడుండే అన్ని జంటల్లాంటి అపూర్వ బంధమేనని
నిరూపించడానికి ఇదే చక్కని అవకాశం కదా మనకి. అంటే మీరు ఏమంటున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. నాకు పిల్లలు కావాలని ఉంది, మన ప్రేమకు చిహ్నంగా. పుట్టబోయే బాబుని వీలైనంత త్వరగా ఎత్తుకుని ముద్దాడాలని ఉంది. నిజంగా పిల్లల్ని ప్లాన్ చేద్దామంటున్నారా సార్? అంది ఆశ్చర్యంగా ప్రేరణ. నిజం పిల్ల, నాకు నీతో, మన పిల్లలతో లైఫ్ లాంగ్ సంతోషంగా గడపాలనుందిరా. నేను నిన్ను, మన బిడ్డల్ని నా ప్రాణం ఉన్నంత వరకు కంటికి రెప్పలా చూసుకుంటాను. అస్సలు వదిలిపెట్టను, నీ మీదొట్టు అని చెప్పి ప్రేరణ నుదుటిపై ముద్దు పెట్టి, మన ప్రేమకి గుర్తుగా నాకు పాప లేదా బాబుని ఇవ్వవా ప్లీజ్ అన్నాడు రిషి ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. సిగ్గుతో తల వంచుకుని, మీకోసం ఏమైనా చేయగలను సార్. మీ ప్రేమలో ఏదో మ్యాజిక్ ఉంది, అది నన్ను మాయ చేసేస్తుంది సార్ అంటూ అతని చెంపపై ముద్దు పెట్టి, ఈరోజు నుండి వితౌట్ సేఫ్టీ, తప్పకుండా మన మధ్యకి త్వరలోనే మన బుడ్డోడు వస్తాడు అంటూ రిషిని గట్టిగా హగ్ చేసుకుంది. వసంత్ చెప్పిన తర్వాత మళ్ళీ ప్రేరణ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కుసుమ. ఒకసారి చూసొద్దామనుకుని వెళ్ళింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో కంగారు పడి పక్కింటి వాళ్ళని అడిగింది. ఏమో వాళ్ళ గురించి ఎవరికి తెలుసు అంటూ చిరాకు పడింది ఆమె. వెంటనే ప్రేరణ వాళ్ళ అన్నయ్య అరవింద్కి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ వస్తుండడంతో మరింత కంగారు పెరిగి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. 2-3 సార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకో మనసులో గాబరా మొదలై, ఎందుకైనా మంచిదని వసంత్కి చెప్దామని కాల్ చేసింది కుసుమ. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ సబ్స్క్రైబ్.